ఈ చిక్కుముళ్లను ఒక్కొక్కటి పరిష్కరించుకుంటూ సమస్యల్ని దాటుకుంటూ పేద ప్రజలకు చేయాల్సిన పనులను చేసుకుంటూ ఈరోజు ముందుకెళ్తున్నాం. నేను ఈడున్న పేదోళ్ళని అందరిని అడుగుతున్నా, ఆనాడు మీకు ఎన్ని డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు వచ్చినాయి ఒక్కసారి ఆలోచన చేయండి. ఈనాడు ఈ ప్రభుత్వంలో ప్రతి నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి ఇల్లు లేని నిరుపేదలకు నిలవ నీడ ఇవ్వడానికి ఇలా ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినాం. ఇంకా పక్కన మా అక్కలు ఉన్నారు, మా చెల్లెళ్ళు అందరూ చూస్తున్నారు. అక్క, ఆనాడు ఎన్నడైనా రేషన్ షాపులు ఇచ్చిన బియ్యం వండి పిల్లలకు భోజనం పెట్టినరా? ఎన్నడైనా ఆ ప్రభుత్వంలో ఇచ్చిన బియ్యం ఎన్నడైనా వండి మీరన్నా తిన్నారా? మన సంటి పిల్లలకన్నా పెట్టినమా? కానీ ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇవాళ సన్న బియ్యం ఇస్తే ప్రతి తల్లి ఆ సన్న బియ్యం తెచ్చి అదే వండి వాళ్ళు తినడమే కాదు సంటి పిల్లలకి ఇవాళ బుక్కెడు బువ్వ పెడుతుండ్రంటే సన్న బియ్యం ఈ ప్రభుత్వం ఇచ్చిన మాట వాస్తవం కాదా? ఇవాళ ఉండడానికి కట్టుకోవడానికి పేదవాడికి ఇల్లు వచ్చిందంటే ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఉచితంగా మీకు ఇచ్చిన మాట వాస్తవం కాదా అని చెప్పి నేను ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నా. ఇవాళ రైతులను అడుగుతున్న ఆదిలాబాద్ జిల్లా అంటే రైతులు ఈ ప్రాంతం ఇవాళ సన్న వడ్లు పండించిన వాళ్ళకు 500 రూపాయల బోనస్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీ ఖాతాలో వేపిస్తున్నాడా లేదా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి.